గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామున శుభవందనములు. చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వార్. మన జగిత్యాల జిల్లా వాసి ఒకరు పాపం చనిపోయారు గుండెపోటుతో, హార్ట్అటాక్ వచ్చి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలా వాడకట్టువలు, బంధువులు ఎంతో మనోవేదన, దుఃఖం, కన్నీరుతో ఉంటారు. మరి వార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్, ఇరాన్, ఈ పాలస్తీనా వార్, ఈ అమెరికా, ఈ దేశాలకు యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రార్థననే ఉండాలి. పూర్వమంది ఉన్న ప్రవక్తలు, మోషే ప్రవక్త కానీ, యెహోషువ, కాలేబు కానీ వీళ్ళంతా ఏం చేసారు? ప్రార్థన చేసి శత్రువును జయించారు. హిజ్కియా రాజులు, పూర్వమున్న రాజులు, హిజ్కియా రాజు, చాలామంది ఇస్రాయేల్ దేశం పరిపాలిస్తున్న రాజులంతా ఇతర దేశాలను దీవించి వాళ్ళు యుద్ధాలు ఆపుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? పాలస్తీనా వాళ్ళు మిజైల్ వేయడం, ఇరాన్ వాళ్ళు మిజైల్ వేయడం. ఇజ్రాయెల్ దేశం అతి చిన్న దేశం, తెలంగాణలో సగంలో సగంగా ఉండవు, కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మరి అమెరికా రాజులు కూడా మారాలి. జో బిడెన్ విపరీతమైన మిజైల్ వేస్తే ఆ మిజైళ్లతోటి గాజా, ఇరాన్, లెబనాన్ ఆ దేశాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్న ట్రంప్ను కూడా దయాగుణం పుట్టించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇస్రాయేల్ దేశం దగ్గర అంత పవర్ఫుల్ బాంబులు లేవు. మరి ఇప్పుడు ఇచ్చేది ఎక్కడి? అమెరికా దేశం ఇస్తుంది. అమెరికా దేశం పరిపాలిస్తున్న ట్రంప్ను దీవిస్తాం. ఎందుకంటే ఆ ట్రంపు దయాగుణం పుట్టించండి ప్రభువా. హిజ్కియా రాజు లాంటి దయాగుణం పుట్టించండి, మోషే లాంటి దయాగుణం పుట్టించండి. అతడు కూడా ఎంతో పరిపాలిస్తాడు, 50 రాష్ట్రాలు పరిపాలిస్తాడు. విమానాల ప్రయాణాలు, కారు ప్రయాణాలు, ఇంటర్నేషనల్ టూర్స్, మరి ఎంత స్ట్రెస్ ఉంటుంది. కుటుంబ సభ్యులకు, భార్య, పిల్లలకు కేటాయించలేకపోతాడు. ఎందుకంటే చాలా పదవి అంటే అది స్ట్రెస్ బాగుంటుంది, హై రిస్క్. కాబట్టి అతనికి మనం దీవిస్తాం. హైట్రిక్ రావాలి ట్రంప్ గారు, అతనికి దయాగుణం పుట్టించండి. హిజ్కియా లాంటి రాజు లాంటి మనస్సును పుట్టించండి. హిజ్కియా రాజు ఏం చేసిండు? పూర్వకాలంలో కత్తులు, కటోర్లు, రథాలపైన విశ్వాసం ఉంచలేడు. ఉపవాసం ఉండి సైనికులు, రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు, ఆ దేశ ప్రజలందరూ ఉపవాసం చేసినప్పుడు ఏమైంది? అశ్షూరాజు సిరియా దండు రాలేకపోయింది. మోషే కూడా ఎర్ర సముద్రం దాటితే 6,24,000 మంది దాటితే కానాను చేరుకున్నది ఎంతమంది? 2